వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. పార్టీలో ఇంత జరుగుతూ ఉంటే కొడాలి నాని వంశీ ఎక్కడా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈరోజు ఆ టైటిల్ పెడతాం వెనుక కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగా వైఎస్ఆర్సీపీలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా. ఎస్పెషల్లీ ఎప్పుడైతే అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందో ఆ అంశం మీద ప్రొసీజర్ ప్రకారం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఒక అసెంబ్లీని ఒకరోజు సమావేశపరిచి ప్రత్యేక సమావేశం పెట్టి మరీ దానికి తీర్మానం చేశారు అమరావతికి సంబంధించి. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ దాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత దాన్ని క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని అక్కడి నుంచి దాన్ని ముందుగా లోక్సభలో ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అందరిని ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు. అటు ద్రౌపది ముర్ము గారు కూడా పూర్తి స్థాయిలో దానికి ఆమోద ముద్ర వేశారు. గెజెట్ నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ రోజున రాజధానికి రాజముద్ర విషయంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎలాంటి డౌట్స్ లేకుండా పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా గుద్దుపడేశారు రాజముద్రని. సో అటు రైతులు కూడా ఈరోజు పండగ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోంచి చేదు అనుభవాలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే అమరావతి మళ్ళీ పునర్నిర్మాణంలో పురుడు పోసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఆనందంగా ఉన్న సందర్భం. అంటే రాష్ట్రానికి అమరావతికి సంబంధించి ఒక పాజిటివ్ వైబ్ రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కుమాలిన ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, ఆ నేతల్ని తన ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వరు. సో అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకించినట్టే లెక్క. సరే, రాష్ట్రంలో ఎలాగూ పరుగు పోయింది, అటు కేంద్రంలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు అమరావతిని బలపరిస్తే ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి దత్త తండ్రి అయిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా సమర్థించారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో దాన్ని డినై చేశారు, అసలు వాకౌట్ చేశారు. ఆ బిల్లు మీద ఆ తీర్మానం మీద చర్చ జరుగుతూ ఉన్న సమయంలో. సో వీళ్ళ విధానాలు ఏంటి అనేది మొత్తం నేషనల్ మీడియా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి సో అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అనేది క్లారిటీగా చెప్పకపోయినా అమరావతి కడతానికి 2 లక్షల కోట్లు కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు. సో అది అయ్యేది కాదు, చచ్చేది కాదు, దానికి ఒక దిక్కు లేదు, దిశానం లేదని శాపనార్థాలు పెట్టారు. అదే సమయంలో మావిగన్ అనే పేరుతో ఒక దిక్కుమాలిన ప్రతిపాదన చేశారు. మచిలీపట్నం అండ్ దెన్ విజయవాడ అండ్ దెన్ గుంటూరు 3లోని 2 అక్షరాలు తీసుకొని మావిగన్ అని పెట్టండి. గన్ అనే పేరులో జగన్ అనే సౌండ్ మీకు వినిపిస్తే అది ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ మార్చి మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి అని మాట్లాడడం జరిగింది. వన్స్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపాదన చేసిన తర్వాత ఈ ఎర్రోళ్ళకి తెలియంది ఏంటంటే ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో ఈ 3 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్పినవి, డిస్టెన్స్ తేడా ఉందంతే. అయితే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తర్వాత సో ఆయన చెప్పారు. ఆయన ఆ మాట అన్న తర్వాత అసలు ఆయన మీడియా కావచ్చు, సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలంతా ఒక షాక్లో ఉన్నారు. అసలు ఎట్లా తీసుకెళ్ళాలి దీని జనంలోకి అని. సోషల్ మీడియా మొత్తం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా జగన్మోహన్ రెడ్డితో లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అయిన ట్రోలింగ్ ఒక ఎత్తు అయితే ఓన్లీ మావిగన్ అనే అంశం మీద అయిన ట్రోలింగ్ మరొక ఎత్తు. ఆ స్థాయిలో బొంబాడైపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఎలాగైనా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలి కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ అంబటి రాంబాబు, అదేవిధంగా ఓ జోగి రమేష్, ఓ రోజా, ఇలాంటి వాళ్ళంతా దాని మీద ఓ పేరుని నాని ఇలాంటి వాళ్ళ బాకావులుది జనంలోకి వెళ్తున్నారు. కానీ ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు జనం. అందుకే ఫ్లెక్సీలు పెట్టండి అనే ఆర్డర్స్ వస్తే మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఫ్లెక్సీలు పెడితే ఎక్కడ జనం రాళ్ళు ఇచ్చి కొడతారని వెళ్ళి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూరు మావిగన్ పేరుతో ఫ్లెక్సీలు నీ చావు నువ్వే చావు అన్నట్టు అక్కడ ఫ్లెక్సీలు పెట్టి రావడం జరిగింది. సో అది ఇంకా రోజు పాపం ఆయన మీడియా ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళలేక, దాన్ని మొయ్యలేక, బూతులు తిడుతుంటే తీసుకోలేక సతమతం అవుతూ ఉన్నారు ఈ మావిగన్ అనే అంశం మీద. ఇది అట్లా జరుగుతూ ఉన్న సమయంలోనే ఈరోజు ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. ఈరోజు ఇంత జరుగుతుంటే వీళ్ళని ఎలాగ టార్గెట్ చేయాలని టీడీపీ నేతలు చాలా లేటుగా ఆలోచించినట్టున్నారు. లేటుగా అచ్చెన్నాయుడు మీడియా ముందుకు రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర మరణం దగ్గర నుంచి ఆయన మరణం వెనక కొట్టుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నారు, పరిమళనత్వానికి ఎందుకు రాజ్యసభ ఇచ్చారు, రిలయన్స్ తన తండ్రి హత్య వెనుక, తన తండ్రి మరణం వెనుక ఉంది అని చెప్పేసి ఎందుకు మాట్లాడారు అనేసి మాట్లాడడం జరిగింది. అంతేకాదు తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని సంతకాల సేకరణ ఎలా చేస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. వీటన్నిటి మీద చాలా సీరియస్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చాయనే దాని మీద చర్చ జరిగింది. అమ్మో నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో, లైక్ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో ఎలా అవినాష్కు రెస్క్యూకి వచ్చాడో మనం చూసాం. ఒక సెంటిమెంట్ కోసం అలాగే చేసే ప్రయత్నం చేశారేమో జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరిలో ఈరోజు ఒక ఆలోచన వస్తూ ఉంది. ఎందుకంటే అతను అప్పుడు చేసిన పనులన్నీ కూడా ఈరోజు హైలైట్ అవుతున్నాయి కాబట్టి, ఒక్కొక్కటి మీడియా రూపంలో బయటకు వస్తూ ఉంది కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు ఈరోజు ఏబిఎన్ సంస్థలు రాధాకృష్ణ మీదకి ఏదో రాశాడు, సంబంధం లేనిది ఏదో రాశాడు అని చెప్పి వాళ్ళ పార్టీని అవమానించారు అని చెప్పి, వీళ్ళ అవమానంతో పోలిస్తే అది ఒక అవమానమా, అవమానించారని చెప్పి వాళ్ళ మీడియా సంస్థల మీద కూడా దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఏదో ఇంత హడావిడి జరుగుతుంటే పార్టీలో చూడండి, ఒకవైపు మావిగన్
ఒకవైపు బొత్స కన్నీళ్లు, ఇంకోవైపు అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద జరుగుతున్న చర్చ, ఇంకోవైపు చూస్తే ఆంధ్రజ్యోతి సంస్థల మీదకి మొత్తం ఎక్కడికక్కడ దాడులు చేసే ప్రయత్నం, రాధాకృష్ణ రోడ్డు మీదకి లాక్కొచ్చి బూతులు తిట్టే ప్రయత్నం, ఇంత జరుగుతూ ఉంది కదా. ఇంత కీలకమైన డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ పార్టీలో పాపం బొత్స కూడా స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక అక్కడక్కడ కొంతమంది, ఎందుకంటే ఎలాగో ధర్మాలు లాంటి వాళ్ళు, మిగతా బుగ్గం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంత డిగ్నిఫైడ్నెస్ మెయింటైన్ చేస్తారు. ఇట్లాంటి చిల్లర మాటలకి చిల్లర వ్యవహారాలకి వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రారు. సో మిగతా ఒక రోజా, అదేవిధంగా ఒక పేర్ని నాని, ఒక అంబటి, ఒక గుడివాడ, ఇలాంటి వాళ్ళు, ఒక కాకాని, ఇలాంటి వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి ఏదో హడావిడి చేస్తున్నారు ఈ అంశంలో. ఒక భూమన్ లాంటి వాళ్ళు, ఒక చెవిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. సో ఈ సమయంలో ఇద్దరు నేతలు ఎక్కడ కూడా కనిపించట్లా వైఎస్ఆర్సీపీలో, ఎక్కడ కూడా వాళ్ళ వాయిస్ వినిపించట్లా. కనీసం వాళ్ళ కాన్షియన్స్లో కూడా అసలు వాళ్ళు ఉన్నారా లేదో తెలియని పరిస్థితి ఉంది. గతంలో మీరు చూస్తే ఆ ఇద్దరు ఎవరో మీకు తెలిసి ఉంటుంది. ఈ పాటికే వంశీ ఒకరు అండ్ దాని కొడాలి నాని ఒకరు. గతంలో మనం చూస్తే 5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చీమ చిటుక్కుమన్నా సరే రాష్ట్రంలో పొలోమంటూ వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా. ఒక మందిని వెంటేసుకొని రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే దానికి చంద్రబాబు నాయుడు మీద బురద పోసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఈయనేమో చంద్రబాబు నాయుడిని బూతులు తిడతాం స్టార్ట్ చేసేవాడు కొడాలి నాని, ఇంకొక ఆయనేమో వాళ్ళ వైఫ్ని, అదేవిధంగా వాళ్ళ కొడుకుని, వీళ్ళందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా దానికి చంద్రబాబు నాయుడికి లింకులు పెట్టేవాళ్ళు. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికి చంద్రబాబు నాయుడు తన కొడుకుని లేపడానికి ట్రై చేస్తున్నాడంటూ కూడా విమర్శలు చేసేవాళ్ళు. ఇంకా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మీద బూతులతో విరుచుకుపడేవాళ్ళు. అది హౌస్ అయినా బయట అయినా, అసెంబ్లీ అయినా బయట అయినా, ప్రెస్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా కొడాలి నాని వంశీ మాట్లాడని రోజు ఉండేది కాదు. మ్యాక్సిమం వారంలో నాకు తెలిసి సండే రెస్ట్ తీసుకుంటాను, మిగిలిన ప్రతిరోజు ఏదర్ దిస్ ఆర్ దట్ ఏదైనా సరే వాళ్ళిద్దరూ కూడా ఎక్కడైనా సరే మాట్లాడి ఉండాల్సిందే. మనం చూస్తే 5 ఏళ్లలో కొన్ని వందల బైట్స్ ఉంటాయి వాళ్ళు మాట్లాడినాయి మీడియా ముందు. ఏరా పోరా అనే చాలా చిన్న మాటలు, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిన మాటలు. అంతగా రెచ్చిపోయారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, వెనక ముందు ఆలోచన లేకుండా, తమ భవిష్యత్తు ఏంటనేది బెంగ లేకుండా ఆ స్థాయిలో వాళ్ళు ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం రెచ్చిపోవడం జరిగింది. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎత్తిని కూర్చోబెట్టుకున్నారా అంటే ఈరోజు 2 కేసులు పట్టడంతోనే వాళ్ళని కూడా వదిలేసి జగన్మోహన్ రెడ్డి తన పని ఏదో తను చూసుకుంటూ ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈరోజు ఆ 2 కాన్స్టిట్యున్సీలో గుడివాడలో అటు గన్నవరం రెండిట్లో పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరిని పక్కన పెట్టి వేరే అభ్యర్థుల కోసం కూడా జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే తనకు అవకాశం ఉన్నంత వరకే జగన్మోహన్ రెడ్డి వాడుకుంటారనమాట. లైక్ రోజా విషయమైనా రేపు అంతే ఉంటుంది. ఓడిపోయిన తర్వాత అందుకే రోజాకి చాలా రోజుల పాటు 1 ఇయర్ పాటు పార్టీలో ప్రయారిటీనే లేదు. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళని పాపం అటు పార్టీ నుంచి డ్యామేజ్ చేయడమే కాదు, సామాజిక వర్గంలో కూడా డ్యామేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులుగా ఉండి అదే సామాజిక వర్గాన్ని ఆ స్థాయిలో వాళ్ళు రోడ్డెక్కించే ప్రయత్నం చేయడం ఇది డైజెస్ట్ కాదు. అందుకే ఆ సామాజిక వర్గం కూడా వాళ్ళని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయట్లా బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయన ట్రాప్లో పడి వాళ్ళు బిహేవ్ చేసిన విధానం. మరి అంత రెచ్చిపోయేవాళ్ళు కదా, కాళ్ళు రెగలేసేవాళ్ళు, గుట్కాలు నవ్వులతో బయటకు వచ్చేవాళ్ళు, అదేమంటే జనం మీద పడేవాళ్ళు, బూతులతో రెచ్చిపోయేవాళ్ళు, టీవీ పెడితే చిన్నపిల్లలు కూడా భయపడి చచ్చేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఉండింది కదా. ఏదైనా సరే వాళ్ళు రెస్క్యూకి వచ్చి అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా, కేంద్రంలో ఏం జరిగినా, పక్క రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో ఏం జరిగినా దానికి చంద్రబాబు నాయుడు లింక్ పెట్టి చంద్రబాబు నాయుడే కారణం అంటూ కూడా వీళ్ళు విమర్శించేవాళ్ళు. ఈరోజు ఇంత రచ్చ నడుస్తుంది కదా, వీళ్ళు ఎందుకు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నోటికి ప్లాస్టర్లు వేసారా, లేకపోతే వీళ్ళే ప్లాస్టర్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నారా? ఇక్కడ ఎందుకు మాట్లాడలేదని ఎందుకు చర్చ వాళ్ళ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అంశంలో వీళ్ళు ఈ గన్నవరం గుడివాడ 2 కూడా వస్తాయి. మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రాజధానిలో మావిగన్ కన్నా కడితే రేపు జగన్మోహన్ రెడ్డి అందులో అసలు ప్రధానంగా కీలకం కాబోతున్నాయి కదా వాళ్ళ కాన్స్టిట్యున్సీస్. మరి ఎందుకు వాళ్ళిద్దరు మాట్లాడలేదు? మావిగన్నే రాజధానిగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాటని వీళ్ళు ఎందుకు అందుకోలేదు? ఎందుకు దాన్ని ఎండార్స్ చేసే ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు ఈ రోజున బూతులతో రెచ్చిపోవట్లేదు? ఇంత జరుగుతుంటే పార్టీలో ఎక్కడా కూడా వీళ్ళు బయటికి రాకుండా ఎందుకు తలుపు గడియ పెట్టుకొని కూర్చున్నారు? అంటే అధికారం ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుందా? అధికారంలో ఉంటే మీ అంత వాళ్ళు లేదు అన్నట్టు రెచ్చిపోతారు, అధికారంలో లేకపోతే ఇది మీ పరిస్థితి. మీ మొహాలు కూడా ఎవరికి చూపించడానికి మీరు ఇష్టపడట్లా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అందరిని పిలిచి తిడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ ధర్నాలు చేయట్లేదు, నిరసనలు చేయట్లేదు అని చాలా మంది క్లాసులు చెప్తున్నారు. పక్కనే ఉన్న వంశీ నాని ఇద్దరు కూడా పార్టీని గాలికి వదిలేసి కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈరోజు సినిమా. జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే తమ రిజల్ట్ ఇలాగే ఉంటుంది, తమను కనీసం జైలు నుంచి బయటకు వస్తే గుర్తుపట్టను కూడా గుర్తుపట్టట్లేదు, కనీసం కాన్స్టిట్యున్సీకి వస్తే ఎవరు కూడా తన వెంట ఒక్కరు కూడా తోడుగా రావట్లేదు అనేది వీళ్ళిద్దరికీ జ్ఞానోదయమైంది. అందుకే ఇలాంటి సెన్సిటివ్ పీరియడ్లో ఈరోజు ఏ మావిగన్నో అని మాట్లాడితే జనమే వాళ్ళిద్దరిని కూడా ఎంటబడతారు మీ రోజు ఉంటుంది. అందుకే పూర్తిగా వాళ్ళు సైలెంట్ అయ్యారు అనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. అది ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.